500 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని, దాంతో పాటుగా మరొక వైపు ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి దాదాపుగా కూడా 6,300 కోట్లతో ఆర్ఎఫ్సిఎల్, అంతేకాకుండా తెలంగాణలో మరొక హైవేస్ ప్రారంభోత్సవానికి 20,263 కోట్లతో హైవేస్ కూడా ప్రారంభించబోతున్నామంటూ కూడా చెప్పినటువంటి మాటలు ఎంతోమంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి జాతికి అంకితం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు. ప్రణయ్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ముగిసినట్టే. ఏదైతే ప్రధాన కార్యక్రమం ఉందో రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమం దాదాపు పూర్తయిపోయింది. కొద్దిసేపట్లో అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అయితే ఈసారి పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అటు రాజకీయము ఇటు అభివృద్ధి అనే దాంట్లో కొంచెం మిక్సింగ్గా జరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే రామగుండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. రైలు మార్గం అనుకోండి, తర్వాత జాతీయ రహదారి నిర్మాణము, ప్లస్ రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఫర్టిలైజర్స్ కంపెనీ జాతికి అంకితం చేయడం. కొంతకాలంగా ఎరువుల విషయంలో ఎప్పుడు వ్యవసాయ సీజన్ అంటే వర్షాకాల ప్రారంభంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పుడు వెంటనే ఎరువుల కొరత అనేది తీవ్రంగా జాతిని వేధిస్తున్నది. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా కాలంగా కొంతకాలంగా తగ్గినప్పటికీ అనుకున్నంత స్థాయిలో, అంటే రైతులు ఏ స్థాయిలో వినియోగం చేస్తున్నారో యూరియాను, ఎరువులను, ఆ స్థాయిలో ఉత్పత్తి జరగట్లేదు అనే ఒక అభిప్రాయం అయితే ఉండింది. ప్రస్తుతం ప్రారంభించినటువంటి ఎరువుల కంపెనీ దీంతో ఆ కొరత తీరనుంది. ప్రధానంగా చూస్తే తెలంగాణ రైతాంగానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పవచ్చు. ఎరువులు సకాలం దొరుకుతాయి, అందుబాటులో దొరుకుతాయి, వెంటనే అనుకున్నంత స్థాయిలో కూడా కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ముఖ్యంగా మీద ఎరువును అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడే మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు, ఒక ఎరువుల బస్తా మీద కేంద్ర ప్రభుత్వం 1,472 రూపాయల సబ్సిడీని ఇస్తున్నది అని. అంటే ప్రతి రైతు అంటే ఒక ఎకరానికి దాదాపుగా 2, 3, 4, 5 అంటే సేంద్రియ ఎరువులను ఎక్కువ వాడితే ఈ రసాయన ఎరువులను తక్కువ వాడతారు రైతాంగము. రసాయన ఎరువులు ఎక్కువ వాడితే సేంద్రియ ఎరువును తక్కువ వాడతారు. ఈ నేపథ్యంలో అంటే సగటును చూస్తే ఎకరాకు 4 నుంచి 5 బస్తాల యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో అంటే సుమారుగా 7-8 వేల రూపాయలు రైతులకు కొంత లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి జాతికి అంకితం చేసినటువంటి ఫ్యాక్టరీ ద్వారా కొంత ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఈ 10,000 ఇప్పుడు ఏదైతే జాతికి అంకితం చేసినారో జాతీయ రహదారి, రైలు మార్గము, తర్వాత ఎరువుల ఫ్యాక్టరీ, ఈ 10,000 రూపాయల విలువే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే వాటికి సంబంధించిన కార్యాచరణను పూర్తి చేసి చెప్తామని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి భరోసా అయితే కల్పించారు, హామీని ఇచ్చారు. అయితే మొత్తంగా చూస్తుంటే ప్రధానమంత్రి మోడీ పర్యటన ఏ రకంగా అంటే రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఈ సభ ద్వారా ప్రధానమంత్రి ఆకర్షించేందుకు ప్రయత్నించారు అని మనం చెప్పొచ్చు. అటు రైతాంగాన్ని, ఇటు రహదారుల వినియోగంకు సంబంధించి, ఇటు రైలు ప్రయాణికులను, అదేవిధంగా అంటే వ్యవసాయ రంగంకి ప్రాధాన్యత కల్పించారు ప్రధానమంత్రి మోడీ అని అభిప్రాయాన్ని కల్పించారని మనం చెప్పొచ్చు. ప్రణయ్. కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభివృద్ధి చేకూరుతుంది. 70 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దాంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలం, సత్తుపల్లి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మోడీ ప్రసంగంలో చెప్పారు. కరెక్టే. అంటే రైలు మార్గం విస్తరించడం, రైలు ద్వారా కొంతమందికి ప్రత్యక్షంగా రైల్వే ఉద్యోగాలు లభించి ఉపాధి లభించగా, పరోక్షంగా
అంటే రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలు కానీ రైల్వే లెవెల్ అభివృద్ధి కానీ ఆ రైల్వే లైన్ ఉన్న ప్రాంతాల్లో కొన్ని భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. రైల్వే లైన్ ఎక్కువగా ఉంటే భారీ పరిశ్రమలు అంటే తాము చేసినటువంటి ఉత్పత్తులను కానీ సరుకుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. ఇంకొకటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ద్వారా రామగుండం పరిసర ప్రాంతాల్లోని యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. విధంగా ఇప్పుడు రామగుండంలో ఈ ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దాదాపుగా కూడా జాతికి అంకితం చేశామని చెప్తున్నారు. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఫర్టిలైజర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైనా సరే దేశంలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించినప్పుడు మొదట ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యత ఇస్తారు. అంటే రవాణా పరంగా కానీ ఉత్పత్తి పరంగా కానీ ఆ రాష్ట్రానికి ఇస్తారు. కాబట్టి మన తెలంగాణకు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత పొరుగు రాష్ట్రాలకు ఏ రాష్ట్రంలో ఎరువు ఏ మేరకు అవసరం ఉంటుంది, రైతాంగానికి ఏ మేరకు అందుబాటులో ఉన్న ఆయా ప్రాంతంలోని పరిశ్రమల ద్వారా ఏ మేరకు మన యూరియాను సప్లై చేయాలి అనే విషయంలో ఉంటుంది. అయితే మొత్తంగా చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో తయారైన యూరియాకు ఇతర రాష్ట్రాల్లో కొంత ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కారణం ఏంటంటే కొంచెం నాణ్యత ఉంటుంది అనేది మొదటి నుంచి నమ్మకం ఉంది. గతంలోనూ అంటే ఏదైతే ఈ ఫ్యాక్టరీ మూతపడక ముందు కూడా RFCL మూతపడక ముందు కూడా మన ఎరువులకు చాలా డిమాండ్ ఉండే ఆ డిమాండ్ను మళ్ళీ రాష్ట్రాల్లో కూడా కొంచెం వెళ్ళి రైతు మన యూరియాను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంటాయి. అంటే ప్రైవేటు రంగంలో లేకున్నప్పటికీ మన ప్రభుత్వ రంగంలో అంటే ఈ మధ్య యూరియాను ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి రైతులు మన యూరియాను ఎక్కువ చేసే ఉంది. ఉత్పత్తి కూడా ఆ స్థాయిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమక్రమంగా అంటే ఇప్పుడు ఏదో స్వల్ప స్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టినప్పటికీ అది క్రమక్రమంగా వెళ్తుంది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. ఆ కంపెనీ యాజమాన్యాలు కంపెనీ CEO వాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇంకా త్వరలోనే కొంత ఉంటుంది, ఇంకొంచెం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ప్రణయ్ అంటే కృష్ణమూర్తి గారు, గతంలో మోదీ చేసినటువంటి వ్యాఖ్య ఒకటి మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి నిరుద్యోగత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఇప్పుడు ఈ ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, అదేవిధంగా RFCLకి సంబంధించినటువంటి కావచ్చు, ఈరోజు కొన్ని కొత్త శంకుస్థాపనలు కూడా చేపట్టారు. వీటన్నిటిలో కూడా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి మోదీ పథకం కింద కొన్ని ఉద్యోగాలు లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల నియామకాలు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంది. అది ఏ ప్రభుత్వమైనా ఉండని, TRS ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇంకొక ప్రభుత్వం ఉండని, అది రాష్ట్రంలో సంబంధించిన ఉద్యోగాలు రాష్ట్ర స్థాయిలో నియామకాలు అవుతాయి. రైల్వేలు, ఈ ఫర్టిలైజర్స్ కంపెనీలు, తర్వాత మిలిటరీ, వీటన్నిటికి సంబంధించి అంటే డిఫెన్సు ఈ నియామకాలకు సంబంధించి జాతీయ తపాలా, తర్వాత ఇట్లాంటి టెలికాం ఇట్లాంటి సంస్థలలో నియామకాలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం అంటే ఒక సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో నడిచే కంపెనీలన్నిటి కూడా సెంట్రల్ స్పాన్సర్ వాళ్ళతో నియామకాలు జరుగుతుంది కాబట్టి కేంద్ర సంస్థల నిర్మాణాలు జరుగుతాయి. అవి కేంద్ర ప్రభుత్వం కోటా కింద అనుకుంటారు. కానీ మొత్తంగా చూస్తుంటే ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు చాలామంది అంటే రైల్వేలో ఉన్నారు, తర్వాత టెలికాం డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మన రాష్ట్రం సంబంధించిన రీసెంట్గా కొన్ని జరుగుతున్నాయి. తపాలా శాఖలో కూడా గ్రామీణ తపాలా సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా నియామకాలను కూడా చేపట్టింది. డాకర్లని ఇవన్నీ చాలా ప్రారంభించింది. చాలా రకాలుగా నియామకాలు జరుగుతున్నాయి. ఆ నియామకాల భాగంగా యువతకు ఉపాధికి భారీగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హామీల కంటే ముందు ప్రజలకు ఏ రకంగా మనం సౌకర్యాలు కల్పించగలము, ఏ రకంగా మనము ఆయా సంస్థల నుంచి ప్రజలకు మనం అందుబాటులోకి వెళ్ళగలము అనే విషయాలు దృష్టిలో పెట్టుకొని నియామకాలు జరుగుతుంటాయి. ఉపాధి అవకాశాలు అనేది ఏ రంగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అది చేయాల్సిన అవసరం ఉంది. ఎవరున్నా అధికారంలో, అటు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నా యువకులు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ESI హాస్పిటల్కి సంబంధించి
దాదాపుగా కూడా కేంద్రం నుంచి నిధులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణ చేస్తే ఖచ్చితంగా కూడా ఇక్కడ త్వరలోనే ఈఎస్ఐ ఆసుపత్రి లభిస్తుంది అంటూ కూడా మాట్లాడిన మాటలకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నుంచి ఏమైనా రిప్లై లభిస్తుందంటారా? ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వం భూమి కేటాయించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లో కూడా చాలా విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తారు అనే అంశాన్ని గత కొంతకాలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రచారం చేస్తూనే ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు అటు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వ నాయకులు కొట్టిపారేస్తున్నారు. కారణం ఏంటంటే సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49%. ఏ నిర్ణయమైనా తీసుకోవాలి, సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలి, ఓపెన్ కాస్ట్ గన్ కానీ ఏదైనా మైనింగ్ చేయాలనుకుంటే దానికి సంబంధించి ఆయా సంస్థలు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దాంట్లో మెజారిటీ అభిప్రాయాన్ని సేకరిస్తారు. సేకరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చెల్లుతుంది. అక్కడ మెజారిటీ ఇస్ లా. మనం ఎన్నికల సందర్భం చూసినా కానీ ఒక్క ఓటుతో గెలిచే సంఘటన చాలామంది ఉన్నారు. అది నీకు 1,00,000 వచ్చినాయా 10 లక్షలు వచ్చినాయా ఓట్లు కాదు, మెజారిటీ ఎవరికి వచ్చింది ఒక్క ఓటు వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ కూడా ఇదేనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని చేస్తూనే ఉన్నది. అయితే ఈఎస్ఐ సంబంధించి కానీ గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది కొంచెం దాని ఏంటి మనకున్నటువంటి ఉక్కు నాణ్యత సరిపోదు, అది జాతీయ స్థాయిలో అంత ఉపయోగపడదని దాన్ని విరమించుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో భూమి కేటాయింపులు, కోచ్ ఫ్యాక్టరీ వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటిది? సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కోరిన సమయంలో అందుకు సంబంధించిన భూమి ఇవ్వకపోవడం, ఏదో భూమి కేటాయించినా అది వివాదాస్పదం ఉండడం, దాంతో ఆ కోచ్ ఫ్యాక్టరీ అనేది వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా భూములను ఇస్తే తప్పకుండా పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు భూసేకరణ విషయంలో జాప్యం జరిగితే అదే జరుగుతుంది. అదే కోణంలో కూడా అక్కడ రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం విషయం కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి దానికి సంబంధించి మంచి స్థలాన్ని ఇవ్వండి, మంచి నిర్మిస్తాము అని చెప్పేసి 600 కోట్లు 500 కోట్లు ఇది చెప్పినట్టుగా గుర్తుంది. ఆ నిధులతోటి మేము అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామని. ఆ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించడం ద్వారా అటు ఎన్టీపీసీకి సంబంధించి కానీ, ఇటు ఆర్ఎఫ్సిఎల్ కానీ సంబంధించి కానీ, అటు సింగరేణి కార్మికు సంబంధించి కానీ కొంత ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్కు అంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు అది తగ్గలేదు స్థానిక ఆసుపత్రుల్లో అన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరం. అట్లాంటి సేవల కోసం చాలామంది హైదరాబాదు తదితర ప్రాంతాలకు వస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే రామగుండం ఏరియాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంలో కూడా కేంద్ర మంత్రులు ఒకరిద్దరు ఈ విషయంలో రాష్ట్ర మంత్రులతోటి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ అది పురోగతి లేదని మరోసారి కిషన్ రెడ్డి ఇప్పుడు చెప్పారు. ప్రణయ్, రామగుండానికి సంబంధించి 1600 క్యూసెక్లతో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 800 క్యూసెక్ల విద్యుత్ కేంద్రం రెడీ అయిపోయింది. అంటే 1600 క్యూసెక్ల కేంద్రం రెడీ అయ్యేటప్పటికి మరొకసారి మోడీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం ప్రణయ్. ఎందుకంటే ప్రధానమంత్రి షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆ సందర్భంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటిది అనే విషయాలు చాలా ఉంటాయి. చాలాసార్లు ప్రధానమంత్రి వస్తూ పలానా కార్యక్రమం ప్రారంభిస్తున్నారు, పలానా వస్తున్న షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రధానమంత్రి. ఎందుకంటే బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ షెడ్యూల్కు ఒక్కొక్కసారి కింద మీద అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఊహించి చెప్పడం అనేది కొంచెం కష్టం ప్రణయ్. ఈరోజు నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వణుకు పుట్టించేలాగా ఉండే అవకాశం ఉందంటారా? అది రాజకీయంగా ఉంటే ఉందని చెప్పాలి. అయితే దానికి మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు వేరే అర్థాలు తీసి వేరే రకంగా చెప్పే అవకాశాలు చాలా ఉంటాయి. ఇటు బీజేపీ నాయకులు వాళ్ళకు కూడా ప్రతిగా స్పందిస్తారు. ఆ రాజకీయ స్పందనలు ప్రతిస్పందనలను బట్టి వణుకులు పుట్టించడం అనేది అది అసహజమైనటువంటి మాట నా విషయంలో. కారణం ఏంటంటే అసలుకు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలే ముఖ్యం. దూషణలు ప్రతిదూషణ కంటే విమర్శలు ప్రతి విమర్శలే ముఖ్యం. ఇంకొకటి, విమర్శకుడే మంచి మిత్రుడు,
ఎవరైతే విమర్శిస్తారో ఆ విమర్శలోని అర్థాన్ని మనం గ్రహించి దాంట్లో లోటుపాలను సవరించుకున్నప్పుడు మనం జాగ్రత్త ఉంటాం. కానీ మేము విమర్శించే వాళ్ళని మళ్ళీ విమర్శిస్తాము, మేము విమర్శించే వాళ్ళని మళ్ళీ దూషిస్తాము అనేది మాత్రం తప్పు ప్రణయ్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనందరం చూస్తున్నాం. మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మోడీ మరొకసారి ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా కూడా ఎవరు వెళ్ళకుండా మోదీకి ఒక ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రధానికి స్వాగతం పలకపోవడం పట్ల కొంత మరొక బీజేపీకి టీఆర్ఎస్కి మరింత గ్యాప్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గత ఏడాదిన్నర కాలంగా బీజేపీ టీఆర్ఎస్కు గ్యాప్ పెరిగింది ఆల్రెడీ. ఇది ఒకటేసారి కాదు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వెళ్ళకపోవడం. చాలా సందర్భాల్లో గతంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కానీ, ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగిన సందర్భంలో ప్రధాని వచ్చిన సభప్పుడు కానీ, అంతకన్నా ముందు మరింకో కార్యక్రమంలో కానీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు సీఎం కానీ ఎవరు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఒక మంత్రి హాజరయ్యి స్వాగతం పలుకుతున్నారు. దానికి బీజేపీ వాళ్ళు కూడా పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. అది వాళ్ళ అంటే ప్రభుత్వ పెద్దల విజ్ఞతకి వదిలేస్తామని వాళ్ళు ఒక చాలా సింపుల్గా ప్రభుత్వ పెద్దల విజ్ఞత అది. స్వాగతం చెప్పరా అనేది చెప్పడం అనేది సాంప్రదాయం. స్వాగతం పలకడం అంటే మన దగ్గరికి మనకు ఒక అతిథి వచ్చినప్పుడు అతిథిని మనం గౌరవించి ఆ తర్వాత ఉన్నటువంటి అంటే మనకు ఏం చేయలేదు ఏం చేయాలి అనే విషయాలు చెప్పడం అది ఒక సాంప్రదాయం. కానీ గడిచిన ఏడాది కాలంగా ఆ సాంప్రదాయము రాష్ట్రంలో కొనసాగట్లేదు. ఇప్పుడు దాని గురించి మనం పెద్దగా చెప్పుకొని దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రణయ్.